తెలంగాణలో హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాల్లో భూములు, ప్లాట్లు, అపార్ట్మెంట్ల కొత్త మార్కెట్ విలువలను ప్రభుత్వం ఖరారు చేసింది. గ్రౌండ్ లెవెల్లో అధ్యయనం చేసి ప్రస్తుత మార్కెట్ విలువలు, అక్కడి వాస్తవ పరిస్థితులు, మౌలిక సదుపాయాలు, గ్రోత్ కారిడార్లను పరిగణలోకి తీసుకుంటూ తాజాగా ప్రభుత్వం మార్కెట్ విలువలను సవరించింది. ఈ మేరకు రిజిస్ట్రేషన్ల శాఖ 92,000 ప్రాంతాల్లో అసెస్మెంట్ చేపట్టింది. సవరించిన భూముల విలువలు నేటి నుంచి అమల్లోకి వస్తాయని, ఇకపై రిజిస్ట్రేషన్ చేసుకునే వారు నూతన విలువల ప్రకారమే స్టాంప్ డ్యూటీ చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. పలుచోట్ల భూముల విలువ 50 నుంచి 100% వరకు పెంచింది ప్రభుత్వం. ఇప్పటికే అధిక విలువలున్న చోట పెంచలేదు. విలువ తక్కువగా, బహిరంగ మార్కెట్ ధర ఎక్కువగా ఉన్న చోట 100% వరకు పెంచినట్లు తెలుస్తోంది. భూముల విలువ సవరణ ద్వారా ప్రభుత్వానికి గరిష్టంగా ఏడాదికి 1,200 కోట్ల వరకు రాబడి పెరుగుతుందని అంచనా. ఓఆర్ఆర్ లోపలి శివారు ప్రాంతాల్లో భూముల విలువలు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో కొత్త విలువలను ప్రభుత్వం నిర్ణయించింది. నగర శివారు ప్రాంతాల్లో కొన్ని చోట్ల మార్కెట్ విలువలు పెంచినట్లు సమాచారం. కొన్ని చోట్ల మాత్రం ప్రస్తుత విలువలు ఎక్కువగా ఉండడంతో ధరలు పెంచలేదు. క్యూర్ పరిధిలో భూముల విలువలు 25 నుంచి 75%, కొన్ని చోట్ల 100% వరకు పెరిగినట్లు సమాచారం. పాతబస్తీ ప్రాంతాల్లో పెంపుదల 10 నుంచి 20% మాత్రమే ఉన్నట్లు సమాచారం. భూముల ధరలు అధికంగా ఉన్న జూబ్లీహిల్స్ లాంటి ప్రాంతాల్లో ఇప్పటికే చదరపు గజం మార్కెట్ విలువ 80,000గా ఉంది. దీన్ని 90,000 చేస్తున్నట్లు తెలుస్తోంది. తెల్లాపూర్, శంషాబాద్, ఓఆర్ఆర్ కి అటు ఇటు ఉన్న ప్రాంతాల్లో ప్రభుత్వ మార్కెట్ విలువ ప్రస్తుతం చాలా తక్కువగా ఉంది. వ్యవసాయ భూములకు సంబంధించి దీన్ని 100% పెంచారని సమాచారం. ఓఆర్ఆర్ వెలుపల ప్రాంతాల్లో 20 లక్షలున్న చోట 40 లక్షలు చేసినట్లు తెలుస్తోంది. కోకపేట తదితర ప్రాంతాల్లో ఎకరా విలువ 4 కోట్లుండగా 8 కోట్లకు సవరించినట్లు సమాచారం. హైదరాబాద్ నగర పరిధిలో అపార్ట్మెంట్ల విలువ 20% మాత్రమే గరిష్టంగా పెరగనుంది. కొన్ని చోట్ల దీన్ని 10%కి పరిమితం చేసినట్లు తెలుస్తోంది. ఉప్పల్, బండ్లగూడ, హబ్సిగూడ, కొత్తపేట, నాచారం తదితర ప్రాంతాల్లో ప్రస్తుత మార్కెట్ విలువ చదరపు అడుగు 2,500గా ఉంది. ఇది 3,000కు పెరగనున్నట్లు సమాచారం. వరంగల్, ఖమ్మం తదితర ప్రాంతాల్లో వ్యవసాయ భూముల విలువలు 50 నుంచి 70% వరకు పెరగనున్నాయి. కరీంనగర్ గ్రామీణ ప్రాంతాల్లో భూముల విలువ అధికంగా ఉంది. ఇప్పటికే ఎక్కువగా ఉన్న చోట స్వల్పంగా మాత్రమే పెంచనున్నారు. మండల కేంద్రాల్లోనూ విలువలు పెరిగాయి. చాలా మేర గ్రామాల్లోని ప్లాట్లు, వ్యవసాయ భూములకు సంబంధించి ఎలాంటి మార్పు లేకుండా ప్రస్తుత విలువల్ని కంటిన్యూ చేస్తారు.